Hi friends, good morning all of you. Welcome to Maths with Money channel. So we are discussing TSPSC DAO 2023 paper 2 topic wise explanation, and this is day 3, and in the day 3 we are discussing the topic sets. So let us start the session. So in the sets we are getting 7 questions. Total గా 7 questions మనకు వచ్చే లాస్ట్ ఎగ్జామ్లో. ఆ 7 questions కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. So let's see. The first one, which of the following statements are true? A set which does not contain any element is called an empty set. Yes, it is true. Because empty set అంటే ఏంటమ్మా, దాంట్లోనే ఏ ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అంటాం. సో ఇట్ ఈస్ ట్రూ. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్లో కూడాను సబ్సెట్స్ కనుక రాసుకుంటే ఎంప్టీ సెట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, దట్స్ వై వీ కెన్ కాల్ ఎంప్టీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్. And two sets are said to be equal if they have same cardinal number. What is cardinal number? Cardinal number means the number of elements. If two sets have same number of elements, then we call them as equivalent sets, not equal sets. Equal sets లో ఎలా ఉండాలి, ఆ నెంబర్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో కాబట్టి సి అనేది తప్పు. Okay, and the intersection of two disjoint sets is always null set. Disjoint sets అంటే ఏంటంటే రెండిట్లోని సేమ్ ఎలిమెంట్స్ ఉండవు అనమాట. సో కాబట్టి ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది, 5 ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. సో కాబట్టి 3 స్టేట్మెంట్స్ ట్రూ. ఏంటంటే అవి ఏబిడి. సి తప్పు. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 5 and b equal to x such that x is a factor of 25 and c x such that x is a factor of 125. Which one of the following is true? B subset of a, b subset of c, c subset of b and c subset of a. సో చూడండి, ఇప్పుడు నాకు చెప్పండి, x ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 5. 5కి ఫ్యాక్టర్స్ అంటాయి. ఏంటమ్మా 5కి ఫ్యాక్టర్స్? 1 5 తప్ప ఏమైనా ఉన్నాయా? ఉండవు. ఓకే, అదే x is a factor of 25. What are the factors of 25? 1 5 and 25. What is the c factor of 25? What are the factors of 25? 1 5 25 and 125. So now observe clearly, the elements of a also in b and c. The elements of b are in c. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఏ అనేది ఇది అనుకుంటే, ఏ అనేది ఏ 1,5 అనుకుందాం ఎలిమెంట్స్. ఈ 1,5 అనే బిలో కూడా ఉన్నాయి. ఇది బి అనే సెట్ అనుకుందాం. దాంతోపాటు 25 కూడా ఇంక్లూడ్ అయింది. అదే సికి వచ్చేసరికి ఏమైపోయింది, ఇంకోటి 125 కూడా యాడ్ అయింది. ఇప్పుడు చెప్పండి, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. సో ఈ మూడింటి నుంచి ఏదైతే మనకు ఆప్షన్లో సూటబుల్గా ఉందో అదే ఆన్సర్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఇక్కడ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు, తప్పు. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, రాంగ్. సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2. సో జస్ట్ మీకు ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లోని రాసుకుంటే సరిపోదు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఎక్స్ లెస్ దాన్ 120. ఇక్కడ చూడండి, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదమ్మా, ఎక్స్ లెస్ దాన్ 120 అన్నాడు. సో 3 మల్టిపుల్స్ అంటే చూసుకుంటే 3 6 9 అండ్ సో ఆన్. 120 కన్నా తక్కువ ఉండి 3 మల్టిపుల్ ఏంటి వస్తుందమ్మా, 3 117. అంతేనా? అలానే వై గురించి మాట్లాడుకుంటే ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 8 అండ్ ఎక్స్ లెస్ దాన్ 200. అంటే 200 కన్నా తక్కువ నెంబరు 8 మల్టిపుల్. ఏమేమి చెప్పండి, 8 నుంచి మాట్లాడుకుంటే 8 16 8 25 200. కానీ అక్కడ 25తో చేయకూడదు. ఎందుకు? 200 కన్నా తక్కువ నెంబర్ అంటున్నాడు. సో 8 16 24 అండ్ సో ఆన్ 192. సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఆల్రెడీ మనం ప్రోగ్రెషన్స్ చేసాం కదా. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. హౌ డూ యూ ఫైండ్ అవుట్? 117 minus 3, that is 114 by common difference 3 plus 1. అలానే ఇక్కడ చూడండి, 192 minus 8, that is 184 by common difference, that is 8 plus 1. సో చెప్పండి, ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తాయమ్మా? 3 3 9 3 8 38 plus 1 39. అండ్ ఇక్కడ చూడండి, 8 16
8 3 24 ప్లస్ 1 24. సో 39 ప్లస్ 24 దట్ ఈస్ 63 is the correct answer. Okay, just find out the number of elements and you have to find out n of x plus n of y. N of x plus n of y means number of elements in x and number of elements in y. That's it. Okay. Next, fourth one. In a class of 60 students, it was found that 30 students read newspaper A, 35 students read newspaper B, and 5 read neither. Then the number of students read both the newspapers. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, n of A is given as 30, n of B is 35. రీడ్ నైదర్, వాళ్ళు ఏది చదవట్లేదంటే మీనింగ్ ఏంటి, మీకు ఈ వెన్ డయాగ్రామ్ కనుక రాసుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ ఏ, ఓకే, అండ్ దిస్ ఈజ్ బి. మొత్తం యూనివర్సల్ సెట్ మొత్తంగా చూసుకుంటే 60 మంది ఉన్నారమ్మా. ఓకే, దాంట్లోని ఏకి బీకి కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు 5. అంటే ఇప్పుడు ఈ 60లో 5 తీసేస్తే ఎంతమంది ఉంటుందో అది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, అంతేనా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏబి చదవకుండా ఉన్న ఏదో ఒకటి చదివే వాళ్ళు ఎంతమంది, 60లో 5 తీస్తే 55. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, రీడ్ బోత్ ద న్యూస్ పేపర్స్. వీ ఆల్రెడీ హ్యావ్ వన్ ఫార్ములా దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీకు కావాల్సింది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతున్నాడు. 30 + 35 65, ఇదెంత 55. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, 65 - 55, దట్ ఈస్ 10 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో చూడండి ఇక్కడ 4 ఇచ్చాడు. ఇప్పుడు కూడా నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏదో క్వశ్చన్ సాల్వ్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో చూడండి, అన్నిటికన్నా చిన్న క్వశ్చన్ ఇదేదో ఒకటి ఉంది, నేను ఆప్షన్ సి చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, r = x is a factor of 24 అంటే x such that x is a factor of 24. What are the factors of 24? 1 2 3 4 6 8 12 24. ఎక్కడుందమ్మా, అదే ఆన్సర్. ఎక్కడుంది, 5. సో సి అనేది 5 అవ్వాలి. అంటే ఎక్కడ, ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ. ఇప్పుడు ఆప్షన్ 2 ఆప్షన్ 4లో నేను ఏది చేస్తే నాకు వచ్చేస్తుంది ఆన్సర్. ఏదో ఒకటి చేసిన, ఏబిడిలో ఏదో ఒకటి చేస్తే చాలు. సో నాకు ఏబిడిలో ఏది ఈజీగా ఉంది, ఇదేదో ఈజీగా ఉంది. ఎస్ యూనియన్ టీ నేను ఈజీగా కట్టగలను. చూడండి 1 2 3 4 యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఈజీ కదా. 20 ఎక్కడుందమ్మా 20, ఇదేదో ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో డి 1 అవ్వాలి. సో ఓకే, ఈ 2 కదా చూస్తున్నాం, ఈ రెండిట్లో డి ఈజీ. డి కాదు, సారీ డి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, సి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కటి చేస్తే చాలు, అంతేనా? ఏ చూడండి, P such that x is a natural number and x less than 10. Okay, Q is an even natural number. సో ఇప్పుడు P ఇంటర్సెక్షన్ Q. సో P గురించి మాట్లాడుకుంటే నాకు నేచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అండ్ లెస్ దాన్ 10 అన్నారంటే 1 2 3 అండ్ సో ఆన్ 9 వరకే. ఓకే, అదే Q గురించి మాట్లాడుకుంటే ఈవెన్ నేచురల్ నెంబర్ అంటే 2 4 6 8 అండ్ సో ఆన్. ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. వాడు ఇక్కడ ఏం కండిషన్ ఇవ్వలేదు మనకి. సో ఇప్పుడు ఈ రెండిట్లోని ఇంటర్సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10, అంతేనా? ఏమేమి ఉంటాయి అవి, 2 4 6 8. ఏంటది, ఫస్ట్ ఆప్షన్ 4. సో 4 ఎక్కడుంది, ఇది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఇది. ఓకేనా? సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ స్లైడ్ చూస్తే మీకు తెలుగులోనే అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్. In a class, 22 students are interested to play cricket, 36 students are interested to play caroms, and 2 games are conducted at the different time. 8 students are interested to play both the games. Then the number of students who are interested in playing cricket are playing carom. అంటే క్రికెట్ కానీ క్యారమ్ కానీ ఇలాంటిది మనం ఫార్ములా అప్లై చేయొచ్చమ్మా. లేదు అంటే మామూలుగా మనకి వెన్ డయాగ్రామ్స్ కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్ ఆఫ్ క్రికెట్ ఎన్ ఆఫ్ సి ఇచ్చాడు, లేకపోతే క్రికెట్ ఆడే వాళ్ళని ఏ అనుకుందాం సెట్, క్యారమ్స్ ఆడే వాళ్ళని బి అనుకుందాం. ఓకే, అప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడు ఎంత, 22 అని, ఎన్ ఆఫ్ బి ఇచ్చాడు 36 అని. రెండు ఆడేవాళ్ళు అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు 8. మీకు ఇప్పుడు ఏదో అడుగుతున్నాడు, ఏదో ఒకటి ఆడేవాళ్ళు, క్రికెట్ కానీ క్యారమ్స్ కానీ, అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అడుగుతున్నాడు. సేమ్ ఇందాక అప్లై చేసిన ఫార్ములానే
22 ప్లస్ 36 దట్ ఈస్ 58. సో ఈ రెండు కలిపితే రావాలి. 8కి ఎంత కలిపితే 58 వస్తుంది? 50. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్. లేదు వెన్ డయాగ్రామ్స్ వేస్తాం సార్ అంటే వీళ్ళు క్రికెట్ వీళ్ళు క్యారమ్స్ అనుకుందాం. ఓకే, రెండు ఆడేవాళ్ళు ఎంతమంది అమ్మా? 8 మంది. సో క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అంటున్నాడు? 22. అంటే ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అవుతారు? 14. క్యారమ్స్ ఆడేవాళ్ళు 36 అంట. ఆల్రెడీ రెండు కలిపి వాళ్ళ 8 కాబట్టి ఓన్లీ క్యారమ్స్ ఆడేవాళ్ళు 28. సో ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్స్ ఎప్పుడు పనికి వస్తాయి అంటే ఓన్లీ అన్నాడు అనుకోండి, ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు, ఓన్లీ క్యారమ్స్ ఆడేవాళ్ళు అన్నప్పుడు ఇది ఈజీ అనమాట. ఇప్పుడు ఏదో ఒకటి ఆడేవాళ్ళు అంటే 14 ప్లస్ 8 ప్లస్ 28 ఎంత వస్తుంది? 50. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, బికాజ్ 7 క్వశ్చన్సే కదా మనకు వచ్చాయి. a equal to x such that x is a factor of 18, then the number of subsets of set a is. సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అంట. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు సబ్సెట్కి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్? సపోజ్ మనకి ఏ అనే సెట్లోని 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో. సో నౌ టెల్ మీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫామ్? ఎంటీ సెట్ అండ్ 1 ఎలిమెంట్, 2 అనే ఎలిమెంటు అండ్ 1, 2. సో మొత్తం ఎన్ని వచ్చాయి? 4. సో 2n అనేది మనకి ఫార్ములా డైరెక్ట్ తెలిసింది అనుకోండి. లేదు లేకపోతే చూడండి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2², 3 ఎలిమెంట్స్ ఉంటే 2. అట్లా ఇప్పుడు ఈ ఏ అనే ఎలిమెంట్స్, ఏ అనే సెట్లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే 2n చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా ప్రాపర్ సబ్సెట్స్ అన్నాడు అనుకోండి 2n-1. ఫైనైట్ సబ్సెట్స్ అన్నాడు అనుకోండి సేమ్ 2n-1. ఫైనైట్ ప్రాపర్ సబ్సెట్స్ అన్నాడు అనుకోండి 2n-2. ఓకేనా? సో చూడండి ఇప్పుడు 18 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1, 2, 3, 6 and 9 and 18. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2^6 is the number of subsets, that is 64 is the number of subsets. So option 2 is the correct answer. Every set is also subset of itself. సో అది కూడాను సబ్సెట్. అది కాదు అనుకుని 63 పెట్టద్దు మీరు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో విత్ దిస్ ద టాపిక్ ఆన్ సబ్సెట్స్ క్వశ్చన్స్ వర్ కంప్లీటెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు సెట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్ అండ్ ట్రై టు అనలైజ్ ద టాపిక్స్ అండ్ గెట్ టు నో హౌ టు ప్రిపేర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఇన్ అవర్ యాప్ ఆల్సో. యాప్లో చాట్ బాక్స్ ఉంటుంది, మీ డౌట్స్ని మీరు అడగచ్చు. అండ్ మన యాప్లోని ప్రజెంట్ 1 month కోర్స్ కూడా ఉంటుంది డిఏఓ. అలానే మీరు ఏ కోర్సు పర్చేజ్ చేయకపోయినా కూడాను ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఫార్ములా రివిజన్స్ చేసుకోండి. ఓకే, అండ్ ఆల్రెడీ మనం ఎవ్రీ డే ఒక క్వశ్చన్ ఆఫ్ ది డే అని స్టార్ట్ చేసాం. క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్ ద ప్యాటర్న్ ఆఫ్ లాస్ట్ డిఏఓ ప్యాటర్న్. సో డిఏఓ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో అట్లాంటి క్వశ్చన్స్ మీద మనం ఎవ్రీ డే ఒక క్వశ్చన్ కూడా ఇస్తున్నాం. సో కమ్యూనిటీ పోస్ట్లో చూడండి, వాటికి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నెక్స్ట్ డే పెడుతున్నాం. Try to follow all these and definitely you will get to know how to attempt the questions in minimum time. అది మీకు తెలుస్తుంది. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ టైంలో మీరు ఖచ్చితంగా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ కమ్ అప్ విత్ ద అనదర్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. జై హింద్.